ఓం నమో వెంకటేశాయ. సప్త శనివార వ్రతం చేస్తున్నాను కదండి. 3వ వారం పూర్తయిపోయింది. ఈరోజు పోర్టులో ఉంటారు వెంకటేశ్వర స్వామి కొండపైన. మా వైజాగ్లో చాలా ప్రత్యేకం అండి ఇది. వైజాగ్లో ఉన్నోళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలుస్తుందో లేదో తెలియదు. ఇక్కడ ఏంటంటే కిందన స్టార్టింగే మనకి వినాయకుడు కనిపిస్తారనమాట. వినాయకుడి దగ్గర దర్శనం చేసుకుని పంతులు గారులు కూడా చక్కగా గోత్రనామాలు అయ్యి చదివి చక్కగా పూజ చేస్తున్నారండి. చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత కొంచెం కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. ఆంజనేయ స్వామి దగ్గర కూడా సేమ్ అంతే అండి. మనకి గోత్రనామాలు అయ్యి చదివి చక్కగా పూజ చేస్తున్నారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత 7 ప్రదక్షిణలు చేసుకుని మేము తులసమ్మ ఉన్నారు, తులసమ్మ దగ్గర దీపాలు పెట్టేసుకున్నాము. తర్వాత అష్టోత్తరం కూడా చేయించుకున్నామండి. దర్శనం అది చేసేసుకుని చుట్టుపక్కల చూస్తే చూసారా పోర్ట్ ఏరియా కదా, అక్కడ అన్ని షిప్పులు, బీచ్ అదంతా కూడా చాలా బాగుంది. పైనుండి అయితే మాత్రం చాలా చెట్లు కూడా ఉన్నాయండి. ఇవి పాత మనం చూడలేని చింత చెట్టు, అంటే చూడలేదంటే చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. కానీ చింత చెట్టు అక్కడ ప్రత్యేకమైన ఉసిరి చెట్లు అయ్యి చుట్టూ చాలా బాగుంది ప్రత్యేకంగానే. ఇది 1992లో నిర్మించారంటండి. పోర్ట్లోని అదే పనిచేస్తారు కదా కార్మికులు, ఒక ఆయనకి మనకి విగ్రహం దొరికిందటండి. దాన్ని ప్రతిష్ఠించి పోర్ట్ వాళ్ళందరూ కలిపి గుడి కట్టారట. అప్పట్లో ఒకటే గుడి అట, తర్వాత ఎందుచేతనో నాకు తెలియదు. కానీ అది 3 కొండలుగా చేసి, ఒక కొండలో మన వెంకటేశ్వర స్వామి, ఇంకో కొండలో మేరీమాత, ఇంకో కొండలో దర్గా ఉంటుందంటండి. మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. ధన్యవాదాలు.